అన్నాయి కొన్ని రకాల పక్షులు కొన్ని రకాల జంతువులు అంతరించిపోతున్నాయని చెప్పి రోజు ఎక్కడో తర చూస్తూనే ఉంటున్నాం అన్నాయి. ఇలా అంతరించిపోయే వాటిలో వ్యవసాయాన్ని కూడా చేర్చవచ్చు అన్నాయి. ఎందుకంటే అన్నాయి వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు, వ్యవసాయం చేసే భూమి కూడా తగ్గిపోతుంది అన్నాయి. ఏ ఒక్క రైతు కూడా తన పిల్లలు వ్యవసాయం చేయాలని అనుకోవట్లేదు అన్నాయి. వ్యవసాయం పూర్తిగా వాతావరణం మీద ఆధారపడి ఉండిద్ది అన్నాయి. ఇక్కడ ఈ రైతుని చూడండి అన్నాయి, ఆకుమడిలో చుక్క నీళ్ళు లేవు, ఆకుమడిలో నీళ్ళు లేవు అనుకుంటే పక్కన కాలువలో కూడా నీళ్ళు లేవు అన్నాయి. ఇలాగే కానీ ఆకుమడి ఇంకా 2 రోజులు ఉన్నట్టయితే నెట్లు కొట్టేసి ఎండిపోయేది అన్నాయి. ఎలాగైనా ఆకుమడిని కాపాడుకోవాలని చెప్పి నీళ్ళు బకెట్తో తోడుతున్నారు అన్నాయి రైతు. టైం కూడా 12-1 గంట అలా అయిందన్నాయి. అంత ఎండలో కూడా ఈ రైతు కష్టపడుతున్నారు. ఏదైనా మోటార్ పెట్టి తోడుకోవచ్చు కదా అని అడిగాను అన్నాయి. మోటార్కి సరిపడా నీళ్ళు లేవు అన్నారు అన్నాయి కాలువలో. ఒకసారి వర్షం పడితే నాటేసేసుకోవచ్చు అని చెప్తున్నారు అన్నాయి. వర్షం కోసం ఏదో చూస్తున్నారంట. మీరే చూడండి అన్నయ్య, పక్కన నాటేసిన పొలాల్లో కూడా నీళ్ళు లేవు. మనం నీళ్ళు తోడేటప్పుడు ఆ వేగానికి మధ్యలో గట్టు కరిగిపోయింది కదన్నయ్య, మధ్య మధ్యలో గట్టు సరి చేసుకుంటూ తోడుకుంటున్నారు అన్నయ్య నీళ్ళు. కొంతసేపు వీడియో తీసిన తర్వాత నేను కూడా హెల్ప్ చేశాను అన్నయ్య. పూర్తిగా చివరి వరకు చూడండి అన్నయ్య, ఆకుమల్లి ఎన్ని నీళ్ళు పడ్డాయో. నాటేయటానికి ఆకుమడి రెడీ అయిపోయింది అన్నయ్య. నీళ్ళ కోసం చూస్తున్నారు ఈ రైతులు. వర్షం కానీ కాలువ కానీ రెండింటిలో ఏదో వచ్చినా నాటేసేస్తారన్నయ్య. మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా రైతు ఉంటే కామెంట్ చేయండి అన్న. రైతులు తమ పిల్లలు వ్యవసాయం చేయకూడదనుకుంటే దానిలో ఉన్న కష్ట నష్టాలు ఏంటో, 1 ఎకరం వ్యవసాయం చేయాలంటే అయ్యే ఖర్చు ఎంత, మనకు వచ్చే రాబడి ఎంత, ఇంకో వీడియో చేస్తా, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఈ రైతు కష్టానికి ఒక లైక్ చేయండి అన్నయ్య.